తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే 8 సీజన్స్ కంప్లీట్ అవ్వగా ఇప్పుడు 9వ సీజన్ కి సిద్ధమవుతుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇక సీజన్ 9 లో గతంలో వచ్చిన పాత కంటెస్టెంట్స్ కూడా వస్తున్నారని తెలుస్తుంది. అందులో గంగవ్వ పేరు కూడా వినిపిస్తుంది. బిగ్ బాస్ ద్వారా భారీ పాపులారిటీని సంపాదించుకున్న గంగవ్వ ఇటీవల ఒక షోకి హాజరయ్యారు. ఇందులో గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 9 ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుతం ఎన్ని షోస్, సినిమాలు చేస్తున్నారు అని వర్ష ప్రశ్నించగా ప్రస్తుతం 7-8 సినిమాలలో చేస్తున్నానని చెప్పిన గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 9 ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ సీజన్ 9లో ఎంట్రీ ఇస్తున్నారట నిజమేనా అని ప్రశ్నించగా ఇప్పటికే 2 సార్లు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చాను. నన్ను బిగ్ బాస్ కన్నతల్లి అంటున్నారు. నేను బిగ్ బాస్కి వెళ్తేనే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారట. ఒక రకంగా చెప్పాలంటే చిన్నపిల్లలను మొదలుకొని ముసలి వాళ్ళ వరకు అందరూ నా ఫ్యాన్సే. బిగ్ బాస్ సీజన్ 9లోకి కూడా వెళ్తాను. అక్కడ ఒక 5 వారాలు ఉండొస్తానంటూ గంగవ్వ ధీమాగా చెప్పేసింది. ఇక ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవడంతో మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 9లోకి ఒక కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే అని క్లారిటీకి వస్తున్నారు నెటిజన్స్. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 9 ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన గంగవ్వతో బిగ్ బాస్ హౌస్ ఏమైనా మీ పుట్టిల్లు అనుకుంటున్నావా అని ప్రశ్నించగా నాగార్జున నా తమ్ముడే కదా అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తనకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లిన తర్వాత ఆరోగ్యం పాడవడానికి కారణం అక్కడ తయారు చేసే వంటలే అంటూ కూడా చెప్పుకొచ్చింది గంగవ్వ. మొత్తానికి గంగవ్వకి సంబంధించిన ఈ ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. గంగవ్వ బిగ్ బాస్ కెరీర్ విషయానికి వస్తే తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్గా అడుగుపెట్టి తొలిసారి తన పర్ఫార్మెన్స్తో అందరినీ అబ్బురపరిచింది. అయితే అక్కడ ఆరోగ్యం సహకరించగా కొన్ని వారాలకే బయటకు వచ్చింది. మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ కూడా ఆరోగ్యం సహకరించగానే బయటకు వచ్చేసింది. దీంతో ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 9లోకి కూడా వెళ్తానని, అక్కడ కూడా ఒక 6 వారాల పాటు ఉండొస్తానని చెప్తుంది. మరి గంగవ్వ చెప్పిన మేరకు ఎంట్రీ ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఇక సీజన్ 9 త్వరగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్, మరింత ఇంట్రెస్టింగ్గా షోను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన మరొక అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జున హోస్ట్గా వస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే సీజన్ 9 కంటెస్టెంట్స్కి సంబంధించి పలువురు పేర్లు బయటకు వచ్చాయి. ఫ్రెష్ కంటెస్టెంట్స్తో పాటు పలువురు మాజీ కంటెస్టెంట్స్ కూడా సీజన్ 9లో సందడి చేయబోతున్నట్టు తెలుస్తుంది. సీరియల్ ఫేమ్ కావ్య, తేజస్విని, దేవజాని, శివకుమార్తో పాటు రీతు చౌదరి, మాజీ కంటెస్టెంట్ సోనియా కూడా రాబోతున్నట్టు టాక్. గత 6 సీజన్స్గా బిగ్ బాస్ హోస్టింగ్గా నాగార్జున గారు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. శని ఆదివారాలు రాగానే నాగ్ రివ్యూ కోసం ఎదురు చూస్తుంటారు ప్రేక్షకులు. అప్పుడప్పుడు కంటెస్టెంట్స్తో ఫన్, అవసరమైనప్పుడు సీరియస్నెస్ ప్రదర్శిస్తూ తన హోస్టింగ్ స్టైల్తో ఆకట్టుకున్నారు. మరి సీజన్ 9 ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.